తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చకు కారణమవుతోంది. లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో అయోధ్య రామమందిర నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడేం జరగబోతోంది? అయోధ్యలో ప్రసాదం మారబోతుందా? అయోధ్య ప్రసాదం వ్యవహారంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? దేశంలోని ఆలయాలపై తిరుపతి లడ్డూ ఎఫెక్ట్. అయోధ్యపై తిరుపతి లడ్డూ ప్రభావం. అయోధ్యలో ప్రసాదం మారబోతుందా? మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ వ్యవహారంలో అపచారం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని ఆయన పేల్చిన బాంబ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వివాదం రేపుతున్న వేళ ఆలయాల్లో పెట్టే ప్రసాదం స్వచ్ఛతపై భక్తుల్లో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్య ఆలయ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై రామమందిరం ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ అనుమానం వ్యక్తం చేశారు. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేయాలని, అలాంటి ప్రసాదం మాత్రమే సమర్పించాలని అన్నారు. అయితే అయోధ్య రామమందిర నిర్వాహకుల నిర్ణయం వెనుక మరిన్ని అనుమానాలు తెర మీదకొస్తున్నాయి. రామమందిరాన్ని ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రతువుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వైష్ణవ భక్తులు సహా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ తిరుమల నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదాన్ని పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపు 300 కిలోల లడ్డూని ఈ వేడుకకు పంపించగా ఆ మొత్తం ప్రసాదాన్ని భక్తులకు పంచారు. ఇప్పుడు తిరుమల లడ్డూని యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యితో తయారు చేశారనే ఆరోపణలు రావడంతో ఆనాటి లడ్డూల పరిస్థితి ఏందన్న ఆందోళనలు వైష్ణవ సంఘాల్లో కనిపిస్తున్నాయి. అయితే రామమందిర నిర్వాహకుల నిర్ణయంతో అయోధ్యలో ప్రసాదం మారుతుందా? ఎలాంటి ప్రసాదం పంచబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇకటు తిరుమల లడ్డూపై రకరకాల ఆరోపణలు రావడంతో ఇది రాజకీయ రచ్చకు దారితీస్తోంది. తిరుమల పర్యటనకు జగన్ సిద్ధం కావడం, ఆ తరువాత పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇకటు 300కు పైగా ఆలయాలను అపవిత్రం చేశారంటూ పవన్ వ్యాఖ్యల తరువాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆలయాల్లోనూ ప్రసాదంపై అనుమానాలు మొదలవగా, ముఖ్యంగా యూపీలో ఆలయాల్లో మార్పు మొదలైంది. అయోధ్యతో పాటు చాలా గుళ్లలో ప్రసాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రసాదాలను మార్చుతూ కొన్ని చోట్ల, బయటి ప్రసాదాలను అనుమతించకుండా మరికొన్ని చోట్ల నిర్వాహకులు ఆంక్షలు విధిస్తున్నారు. తిరుమల ఆలయంలో అపచారం అంటే ప్రపంచంలోని అన్ని గుళ్లలో తప్పు జరిగినట్లే అని భక్తులు ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. దీంతో ఆలయ కమిటీలు అలర్ట్ అయ్యాయి. ప్రసాదంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఇంతకీ ఏ ఆలయంలో ఎలాంటి మార్పు ఉండబోతోంది? తెలంగాణలో తిరుపతి లడ్డూ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏ ఆలయంలో ఎఫెక్ట్ ఎలా? ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? లడ్డూ వివాదంలో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి? తిరుమల లడ్డూ వివాదం ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్లోని ఆలయాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో యూపీలోని ఆలయ కమిటీలు అలర్ట్ అయ్యాయి. అయోధ్య, ప్రయాగ్రాజ్, మధురలోని పెద్ద దేవాలయాల ప్రసాదం నియమాలలో మార్పులు చేస్తున్నారు. అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ బయటి ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఇక పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మరక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. అంటే స్వీట్లకు బదులు పండ్లు, పూలు, ఇతర సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన ప్రసాదాన్ని చేర్చనున్నారు. స్వచ్ఛమైన సాత్విక ప్రసాదంతో పాటు సాంప్రదాయ పద్ధతులను తిరిగి తీసుకురావాలని మత పెద్దలు, కొన్ని సంస్థలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రయాగ్రాజ్ సంగం సిటీలోని అలోప్ శాంకరీదేవి, బడే హనుమాన్, మన్కామేశ్వర్ సహా అనేక ఆలయాల్లో భక్తులు బయటకొన్న స్వీట్లను ఆలయంలోకి తేవడంపై నిషేధం విధించారు. భక్తులు కేవలం టెంకాయలు, పూలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తేవాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. సంగం సిటీలోని టెంపుల్ కారిడార్ పూర్తయిన తరువాత ఆలయ ట్రస్ట్లే ప్రసాదంగా లడ్డు, పేడా తయారు చేసేలా డిసైడ్ అయ్యారు. ఇక లక్నోలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికే బయటకొన్న ప్రసాదాలపై నిషేధం విధించారు. భక్తులు ఇళ్లలో తయారు చేసిన ప్రసాదాలనే ఆలయానికి తీసుకురావాలని నిబంధన పెట్టారు. ఇక తెలంగాణలోని అన్ని ఆలయాలలోని ప్రసాదాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి ల్యాబ్కు పంపించారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన తరువాత ఎక్కడికక్కడ ప్రసాదాల తయారీ విషయంలో నాణ్యతపైన, ఆలయాల పవిత్రతను కాపాడంపైన దృష్టి సారించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇలా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తిరుమల ఆలయంలో అపచారం జరిగింది అంటే ప్రపంచంలోని ప్రతి దేవాలయంలో తప్పు జరిగినట్లే అని హైందవ సమాజం భావిస్తోంది. దీంతో భక్తుల్లో కొత్త అనుమానాలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్లియర్ చేసేందుకు ఆలయ అధికారులు, పూజారులు చర్యలు తీసుకుంటున్నారు.